నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? చిక్కుడుకాయ పెసరపప్పు వేడి వేడిగా ఉంది కదా! చాలా బావుంటుంది. అమ్మ ఇలాగే చేస్తుంటుంది. నాకు అదే అలవాటయింది. అమ్మ అనంగానే గుర్తొచ్చింది. చిన్నప్పుడు చాలా విషయాలు, చాలా ఫుడ్ ఐటెమ్స్ ఇది హెల్త్‌కి మంచిది తినండి, అది తినండి అంటే అస్సలు తినం కదా! కానీ పెళ్ళై వచ్చాక మాత్రం వాటిని ఎక్కువ మిస్ అవుతుంటాం. అయితే దీనికి కావాల్సింది చిక్కుడుకాయతో పాటు ఒక పెద్ద సైజ్ టమాటో, అలాగే మెంతికూర ఆప్షనల్ అండి. నేను అన్నిట్లలో యూజ్ చేస్తాను. టేస్ట్ బావుంటుంది. అలాగే హెల్తీగా ఉంటుంది అని చెప్పి. మీరు పావు బాజీలో కూడా వేశాను. మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే తెలిసిపోతుంది అన్నిట్లలో వేస్తున్నానని. చూడని వాళ్ళైతే వెంటనే ఎళ్లి ఒకసారి చెకౌట్ చేయండి పావు బాజీ రెసిపీ కూడా. అలాగే దీనికి నేనొక పాన్ పెట్టేసి, పాన్ వేడయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, పసుపు, అలాగే కరివేపాకు, దానితో పాటు మనం చాప్ చేసి పెట్టుకున్న మెంతికూరతో పాటు ఒక కప్ పెసరపప్పుని వాష్ చేసుకొని రిన్స్ చేసి దాంట్లో వేయాలి. పోనీలోనే వేయాలి. తర్వాత వేయకూడదు. అయితేనే మనం తినేటప్పుడు పలుకు తలుగుతూ చాలా టేస్టీగా వస్తుంది. దానితో పాటు చాప్ చేసుకున్న టొమాటో, అలాగే చిక్కుడుకాయని కూడా వేసి ఇప్పుడు అన్నింటిని ఒక్కసారి కలిపేసి మూత పెట్టే ముందు సాల్ట్, అలాగే హింగు కూడా యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 3-4 మినిట్స్ ఆర్ మ్యాక్స్ 5 మినిట్స్ ఉడికించండి. లేతగా ఉంటే మనకు ఆల్మోస్ట్ లెస్ దెన్ 5 మినిట్స్‌లోనే ఉడికిపోతుంది. లేదు అంటే కొంచెం టైం పడుతుంది. అయితే ఈ చిక్కుడుకాయ వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు ఫైబర్ చాలా ఎక్కువండి. సో, మనం దొరికిన సీజన్‌లో అయితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకుంటే చాలా మంచిది. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా! ఇప్పుడు కొంచెం కారం, ధనియాల పొడి, అలాగే నువ్వుల పొడి. ఏంటి నువ్వుల పొడి అన్నిట్లలో యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నువ్వుల పొడి వల్ల చాలా హెల్త్ నువ్వుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అందుకని నేను ఇలా యూజ్ చేస్తుంటాను మంచిదని. ఇప్పుడు ఒక 1 కప్ వాటర్ పోసి మూత పెట్టాను. మూత పెట్టి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్‌లోనే ఉడికించాను. చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటుంది. ఒక్కసారి నా స్టైల్‌లో అదే మా అమ్మ స్టైల్‌లో ట్రై చేయండి. మీకు టేస్ట్ నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్‌ని ఫాలో చేయండి. నా వీడియోకి లైక్ చేయండి. థాంక్